హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావుపూడి డైరెక్షన్లో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం వెంకటేష్ కెరీర్లో 76వ సినిమాగా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి ఈ సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెట్టబోతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం సగానికి పైగా షూటింగ్ ని కంప్లీట్ చేసుకుని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. వెంకటేష్ సహా ఇతర ప్రముఖ తారాగణం పాల్గొంటున్నారు. సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సడన్ గా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయింది. దానికి కారణం నందమూరి బాలకృష్ణ అని చెప్పాలి. ఈ సినిమా సెట్స్ లోకి గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ చిత్రీకరణ జరుగుతున్న ప్రదేశంలో సందడి చేశారు. అనిల్ రావుపూడితో బాలయ్య భగవంత్ కేసరి అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాలయ్యకి మరో సూపర్ హిట్ ఇచ్చింది. ఈ చిత్రం ఇటీవల అవార్డులను కూడా గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఆర్ఎఫ్సిలో షూటింగ్ జరుగుతుందని తెలుసుకున్న బాలయ్య అక్కడికి వెళ్లి దర్శకుడు అనిల్ రావుపూడిని అభినందించారు. అలాగే విక్టరీ వెంకటేష్ తో కూడా సరదాగా ముచ్చటించారు. ఈ వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక బాలయ్య ఈ సినిమా షూటింగ్ లో వెళ్లడంతో వెంకటేష్ సినిమాకి భారీ క్రేజు పెరిగింది. దాంతో అంచనాలు కూడా భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఈ సినిమాకు సంక్రాంతి అల్లుడు టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా మాజీ ప్రేయసిగా మీనాక్షి చౌదరి కనిపించనున్నారు. ట్రయాంగిల్ క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న చిత్రం ఇది. ఈ సినిమాలో ఉపేంద్ర నియమాయి, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, డైలాగ్ కింగ్ సాయి కుమార్, నరేష్, వీటివి గణేష్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కామెడీతో పాటు క్రైమ్ థ్రిల్లర్ అంశాలు కూడా ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటాయని సమాచారం. ఈ చిత్రంతో వెంకటేష్ మరో బ్లాక్ బస్టర్ కొడతారని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. అనిల్ రావుపూడి వెంకటేష్ కి F2 F3 రూపంలో 2 సూపర్ హిట్స్ ఇచ్చాడు. ఇవి వెంకీ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాలుగా నిలిచాయి. ఈ సినిమాల తర్వాత వెంకీకి ఆ స్థాయిలో హిట్ పడలేదు. ఇక ఈ ఏడాది వచ్చిన సైంధవ్ సినిమా అయితే వెంకీ కెరీర్లోనే డిజాస్టర్ గా మిగిలింది. దాంతో వెంకటేష్ కి భారీ హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే తనకు సూపర్ హిట్స్ ఇచ్చిన అనిల్ రావుపూడితో వెంకటేష్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానుంది. అందుకే ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకి రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు ఫిక్స్ అయిపోయారట. సంక్రాంతి పండగకు కామెడీతో పాటు ఫ్యామిలీ అంశాలు పుష్కలంగా ఉన్న సినిమాలు వస్తే ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతాయి. ప్రేక్షకులకు ఇలాంటి ఫ్యామిలీ సినిమాలను చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ సినిమాకు హిట్ టాక్ వస్తే 100 కోట్లు కలెక్ట్ చేయడం చాలా సులభం. అందుకే దర్శక నిర్మాతలు కూడా ఈ సినిమా షూటింగ్ ని శరవేగంగా కంప్లీట్ చేస్తూ సంక్రాంతి బరిలో నిలబాలని చూస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా టైటిల్ టీజర్ ని విడుదల చేయబోతున్నట్టుగా సమాచారం. దసరా పండుగ సందర్భంగా ఈ చిత్రం నుండి టైటిల్ టీజర్ ని విడుదల చేస్తారని తెలుస్తుంది. ఇక దసరా నుండి వరుసగా అప్డేట్స్ ఇస్తూ ప్రమోషన్స్ పెంచాలని కూడా చూస్తున్నారు. మరి వెంకటేష్ కెరీర్లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఆయన కెరీర్లో మరో సూపర్ హిట్ అవుతుందా లేదా అని చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.